నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. 4వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉదయం 11:27 శుక్లపక్ష షష్ఠి తిథి వేళ కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలోని సభా ప్రాంగణంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వైద్యం ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, కేంద్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జితిన్ రామ్ మాంఝీ, కేంద్ర ఆహార ఉత్పత్తుల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్, కేంద్ర రోడ్ల రవాణా ప్రధాన రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర సహాయ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి అనుప్రియా పటేల్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సహాయ శాఖ మంత్రి రామ్ దాస్ అథవాలే, రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పటేల్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం పాల్గొంటారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొంటారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. కేసరపల్లిలో ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు చేశారు. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్టేజ్ని ఏర్పాటు చేశారు. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వీవీఐపీలు వస్తుండటంతో పోలీసులు భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. దాదాపు 10,000 మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉన్నారు. ప్రాంగణం పక్కనే ఉన్న నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాస్లు ఉన్నవారిని చెన్నై, కోల్కతా నేషనల్ హైవేపైకి అనుమతిస్తారు. పాసులు లేని వారిని రోడ్లపైకి అనుమతించబోమని విజయవాడ పోలీసులు తెలిపారు. సభకు వచ్చేవారు లగేజ్ తీసుకువెళ్లేందుకు అనుమతి లేదని, వాహనాల్లో ఉంచి ప్రాంగణంలోకి రావాలని కోరారు. బుధవారం ఉదయం సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్తారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత అనంతరం తిరిగి అమరావతికి వస్తారు. అమరావతి చంద్రుడు నవ్యాంధ్ర నాయకుడు, అమరావతి చంద్రుడు నవ్యాంధ్ర నాయకుడు, గెలిచి నిలిచాడు నార చంద్రబాబు నాయుడు, గెలిచి నిలిచాడు నార చంద్రబాబు నాయుడు. చరితున్నాడు గొప్ప విధనున్నాడు, చరితున్నాడు గొప్ప విధనున్నాడు, చరితున్నాడు గొప్ప విధనున్నాడు, చరితున్నాడు గొప్ప విధనున్నాడు. పాలనంటే ఇదని చూపించిన వాడు, పాలనంటే ఇదని చూపించిన వాడు, పాలనంటే ఇదని చూపించిన వాడు, పాలనంటే ఇదని చూపించిన వాడు. జై జై చంద్రన్న, జై జై జై, జయ హో పవనన్న, జై జై జై, జై జై చంద్రన్న, జై జై జై, జయ హో పవనన్న, జై జై జై. చంద్రబాబు 24 మంది మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేస్తారు. మొత్తం 24 మందికి ఈ జాబితాలో చోటు దక్కగా జనసేన నుంచి 3కి, బీజేపీ నుంచి 1కి మంత్రి పదవి లభించింది. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు మంత్రివర్గంలో చోటు లభించింది. ఓసీలకు 12 మంత్రి పదవులు కేటాయించగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి 8 మంత్రి పదవులను కేటాయించారు.
పట్టిసీమతో పల్లెకు నీళ్లను తెచ్చాడురా, పట్టిసీమతో పల్లెకు నీళ్లను తెచ్చాడురా. అడ్డంకులను అధిగమించే సమర్థత ఉన్నోడు, అడ్డంకులను అధిగమించే సమర్థత ఉన్నోడు, అడ్డంకులను అధిగమించే సమర్థత ఉన్నోడు. జై 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 చంద్రన్న, జయ హో జయ హో చంద్రన్న, జై 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 చంద్రన్న, జయ హో జయ జై పవనన్న. నిలిపినోడురా, పడగొట్టిన రాష్ట్రాన్ని నిలిపినోడురా, ప్రజల వద్దకు పాలన నడిపినోడురా, ప్రజల వద్దకు పాలన నడిపినోడురా. ఎస్సీలకు 2 మంత్రి పదవులు కేటాయించగా ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒకరికి చోటు లభించింది. అలాగే మైనారిటీలకు కూడా 1 మంత్రి పదవిని కేటాయించారు. సగానికి పైగా కొత్త వారికి అవకాశం లభించింది. 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. 3 మహిళలకు చోటు లభించింది. కార్మికుల బతుకుల్లో ధీమారా చంద్రన్న, జై 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 చంద్రన్న, జయ హో జయ హో చమనన్న, జై 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 చంద్రన్న, జయ హో జయ జై పవనన్న. శక్తి నిలిపినోడురా, పదవులో అన్నింట ప్రోత్సహించరా, పదవులకి నిలిపినోడురా, పదవులో అన్నింట ప్రోత్సహించరా, ఐటీ కొలువులు తెచ్చరా, యువతకు భవితను చూపినాడురా, ఐటీ కొలువులు తెచ్చరా. నేడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉండడంతో విజయవాడలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సభాస్థలి నుంచి మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇక్కడ కేసనపల్లిలోని ప్రధాన డయాస్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇక్కడ డయాస్ మొత్తం కూడా ఏర్పాట్లు పూర్తి అవ్వడం జరిగింది. అయితే ఇక్కడికి జనాలు కూడా భారీగా తరలి వస్తున్నారు. మనం ఇది చూసుకున్నట్లయితే జనాలు అంటే నాయకులు, కార్యకర్తలు, అధికారులు కూడా భారీగా తరలి వస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే పోలీసులందరూ కూడా అక్కడ జనాలను కూడా బయటకు పంపిస్తున్నారు. అయితే ఈ సభా ప్రాంగణానికి 11 గంటలకల్లా పూర్తవుద్ది. ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈఐపీ గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేశారు. ఈఐపీ గ్యాలరీల్లో కూడా పూర్తిగా కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా ఇక్కడ ఈఐపీలు, ఈవీఐపీలకు మరో గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళకి మొత్తం హెయిర్ కూలర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులు, అధికారులకు కూడా మంచినీరు సదుపాయం కూడా కల్పించడం జరిగింది. ఇక్కడ మొత్తం మీద అసలు ఈ గ్యాలరీ చూసుకుంటే మూడు రంగులు ఉన్నాయి. ఒకటి కాషాయం అంటే బీజేపీ, ఎల్లో అంటే టీడీపీ, వైట్ జనసేనకి సంబంధించిన 3 పార్టీలకు సంబంధించిన క్లాతులతో ఇక్కడ గ్యాలరీ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం టెంట్ దగ్గర ఇవన్నీ ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. అయితే పూర్తి డయాస్ మీద చూసుకున్నట్టే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇలా మోడీతో సహా 3 ఫోటోలు పెట్టేసి ఇక్కడ డయాస్ మీద పెద్ద స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డయాస్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం, పార్టీ నేతల దగ్గరుండి కూడా పూర్తి చేయడం అయిపోయింది. అయితే ఈరోజు మొత్తం మీద మరికొద్ది గంటల్లోనే ఆయన ప్రమాణ స్వీకారం ఈ డయాస్ మీద నుంచే చేస్తారు. ఇక్కడికి వచ్చిన ప్రజానికాన్ని, ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా బయటకు పంపించి గ్యాలరీలోకి పంపించే
దానికి పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ బుకేలు కూడా తయారు చేస్తున్నారు ప్రత్యేకంగా. ఎందుకంటే ముఖ్య అతిథులుగా ఎవరైతే ముఖ్యమంత్రులుగా వచ్చిన వారికి కానీ, అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కానీ, ఇక్కడ ముఖ్య నేతలకు కూడా ప్రత్యేక బుకేలు కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం కూడా చూస్తున్నాం. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు మొత్తం పూర్తి చేయడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇక్కడ మరికొద్దిసేపట్లో పూర్తి అయిపోతున్నాయి. ఇక్కడ సభ ఏర్పాట్లు కూడా మనం అంతా చూసాము. ఈ కేసరపల్లిలో మనం ఏర్పాటు చేసిన చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కెమెరామెన్ మహేష్తో అనిల్ కుమార్, 99 టీవీ, కేసరపల్లి నుంచి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై మనను కలలుగంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ మరింతగా విస్తృతంగా పరిమళించాలనేటువంటి ఉద్దేశంతో మనదైనటువంటి ఈ మట్టిలో, ఈ గాలిలో గట్టిగా పెనవేసుకున్నటువంటి వాసనల్ని మోసుకొచ్చినటువంటి అన్నలారా, అక్కలారా, నాటి రోజుల్లో మన ప్రియతమ నాయకులు ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ తర్వాత ఎంతగా వృద్ధి చెందిందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఎన్నెన్ని మార్లు అద్భుతమైనటువంటి విజయాలు సాధించిందో, ఆ ఉప్పొంగిన హృదయంతో విచ్చేసినటువంటి బోర విరుచుకొని జబ్బ చరుచుకొని ఒక ధైర్యంతో, ఒక స్థైర్యంతో విచ్చేసినటువంటి అన్నలారా, తమ్ములారా, మీరే ఈ రాష్ట్రానికి శ్వాస, మీరే ఈ రాష్ట్రానికి జీవం అనేటువంటి రీతిలో ఇవాళ నా రాష్ట్రం 4 చెరగుల నుంచి తరలి వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మన ప్రియతమ నాయకులను చూడబోతూ ఉన్నాం. రాష్ట్ర మంత్రివర్యులు, ప్రధానమంత్రి వర్యులు అందరూ పెద్ద ఎత్తునటువంటి తరలి వస్తున్నటువంటి సందర్భం, తారలెందరూ వస్తున్నటువంటి సందర్భం. మరి ఎందరో మహానుభావుల్లో భాగంగా శ్రీ వెంకయ్య నాయుడు గారు, నితిన్ గడ్కరీ గారు, జేపీ నడ్డా గారు, ఎన్వి రమణ గారు, ఏక్నాథ్ షిండే గారు, ఇలా ఎంతో మంది అతిరథ మహారథులు, సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్, లతా రజనీకాంత్, అలాగే శ్రీమతి పురంధరేశ్వరి గారు, శ్రీ కిషన్ రెడ్డి గారు, చిరాగ్ పాస్వాన్ గారు, రామ్ మోహన్ నాయుడు గారు, మరి అలాగే అనుప్రియా పటేల్ గారు, ఇక పెమ్మసాని చంద్రశేఖర్ గారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, బండి సంజయ్ గారు, ప్రఫుల్ పటేల్ గారు, తమిళసై సౌందరరాజన్ గారు, శ్రీ తిరు పన్నీర్ సెల్వం గారు, అలాగే సిద్ధార్థనాథ్ సింగ్ గారు, శివప్రకాష్ గారు, మధుకర్ గారు, ఇలా కేంద్ర మంత్రివర్గంలోని సభ్యులు, ప్రముఖ నేతలు అందరూ ఈ అద్భుతమైన కార్యక్రమానికి వీక్షించడానికి, తమ అభినందనలు తెలియజేయడానికి విచ్చేయనున్నారు. గతంలోని స్వర్ణయుగ స్ఫూర్తితోటి వర్తమానాన్ని సుసంపన్నం చేసుకొని ఆశావహ భవిష్యత్తులోకి అడుగు పెట్టడమే ఉత్సవానికి ఒక నిలువైనటువంటి అర్థం. కాబట్టే ఇవాళ ఈ ప్రమాణ స్వీకారోత్సవం అనేది ఇంత పెద్ద ఎత్తున సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి ఈ మాగాణంలో 13 ఎకరాలకు పైగా విస్తీర్ణంగా ఉన్నటువంటి ఈ మాగాణంలో మీ అందరి రాకతోటి మా జన్మలన్నీ కూడా చరితార్థమైనవి అన్నట్టుగా ప్రతి ఒక్కరం ఇక్కడ భాగస్వామ్యం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ ఆ ఉద్వేగం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేకానేక ఇబ్బందులు పడింది. మన సమున్నత స్థితికి మన పునాదులు వేసినటువంటి వెనకటి తరాలను మర్చిపోకూడదు. నిన్న మొన్నటి నాయకుల్ని మర్చిపోకూడదు. నెత్తినెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంగా ఒక్క మాటగా నిలిచి అపూర్వమైనటువంటి విజయాన్ని అందించారు. ఇవాళ ఆ విజయోత్సవం తాలూకు మరో పార్శ్వాన్ని మనం చూడబోతున్నాను. మాటను మీతో పంచుకుంటూ ఇప్పుడు సాంస్కృతిక కదంబంలోకి కళాకారులందరికీ ఒక్కసారి చప్పట్లతోటి మన అభినందనలు తెలియజేద్దాం. ఓవర్ టు ద కల్చరల్ డయాస్. అదెవరు పగలు రే. హలో 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 1 2 3 హలో 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 1 2 3 హలో. ఎవరు 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 అంకితం.
ఈవేళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు కుటుంబం తిరుమలకు వెళ్తారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం 6:45 విజయవాడ నుంచి బయలుదేరి 7:45 రేణిగుంట చేరుకుంటారు. రోడ్డు మార్గంలో రాత్రి 8:50 తిరుమల చేరుకుని అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం 7:30 8 మధ్య శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తరువాత తిరిగి అమరావతికి చేరుకుంటారు.